హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దామండి. నిజంగా ఎన్ని కాయలు ఉన్నాయో నాకు ఎంత అవసరమో అన్నీ కోసుకుంటాను. కూర కోసమని కట్ చేసుకుంటున్నాను. చూడండి, గుర్తులండి నిజంగా ఎన్ని కాయలో చెప్పలేను. అయ్యో చూసారా, దీంట్లో కనుపు చిక్కుడు ఉంది, తర్వాత పొడుగు చిక్కుడు ఒకటి ఉంది. రెండు పాదులు కలిసిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం కాయలు కోసిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది. పాదు నిండా కాయలేనండి. నాకు గింజ కట్టిన కాయలు కోసుకుంటున్నాను. చూసారా, ఎక్కడికక్కడే గుర్తులండి. ఇది థర్మాకోల్ బాక్స్ ఒకటి, దాంట్లో లేయర్ పద్ధతుల్లో ఫిల్ చేసుకుని దాంట్లో కూడా ఒక పాదు పెట్టాను. చూడండి, అయిన కాయలన్నీ హార్వెస్ట్ చేద్దాం. చూసారా, ఇది కనుపు చిక్కుడు, ఈ పొడుగు చిక్కుళ్ళు. ఈ మనకి పొడుగు చిక్కుళ్ళు దొరుకుతాయి కానీ కనుపు చిక్కుళ్ళు మార్కెట్లోకి రావండి. ఇది మన ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి. మీకు హార్వెస్ట్ చేసిన కాయలు చూపిస్తాను. ఇవన్నీ ఇంత కూర వరకు కోసుకున్నా. ఇప్పుడు కోసిన తర్వాత కూడా పాది ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా, నేను కోసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకొక 2 డేస్లో మళ్ళీ తయారైపోతాయండి. పొడుక్కాయలు అయిన కాయలన్నీ కోస్తున్నాను. పాదు అయితే కనబడదండి, పెద్ద పాదులాగా ఉండదు, కానీ చాలా కాయలు ఉంటాయి. చాలా కాయలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇంకా ఎన్ని కాయలు మిగిలాయో. ఇంకా 2-3 సార్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.